బాధపడే ఒకే ఒక మెయిన్ అండి ఒకటి థైరాయిడ్. చాలామంది నాకు మెసేజ్లు పెట్టి చాలామంది ఒకసారి థైరాయిడ్ మీద ఒకసారి వీడియో చేయండి మేడం అని మెయిల్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకటి అసలు ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఎలా ఏ రకంగా స్టార్ట్ అవుతుంది చెప్తానండి. ఫస్ట్ థైరాయిడ్ గ్రంథి అనేది మనకి ఇక్కడ చిన్నగా ఇదిగోండి ఈ ఏరియాలో చిన్నగా ఒక గ్లాండ్ లాగా అంటే ఒక చిన్న గడ్డలాగా ఉంటుందండి. ఇది కొన్ని సమయాల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని సమయాల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఈ గ్లాండ్ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మీకు దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి హైపోథైరాయిడిజం, 2 హైపర్ థైరాయిడిజం. ఒక్కటి చెప్తానండి, ఇది హైపోథైరాయిడిజం వచ్చేసేమో భయంకరంగా వెయిట్ పెరిగిపోతాం. వాళ్ళు పాపం సరిగ్గా ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎలా ఉన్నా సరే మెటబాలిజంని కంట్రోల్ చేయకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఇది హైపోథైరాయిడిజం, భయంకరంగా బరువు పెరుగుతారు. ఇది ఫస్ట్ దాన్ని. నెంబర్ 2 ఇది వచ్చేసి హైపర్ థైరాయిడిజం. ఇది మనం ఎంత తిన్నా ఎంత ఇది చేసినా సన్నగా అయిపోతారు, చాలా బరువు తక్కువగా ఉంటారు. ఇది వచ్చేసి దీనికి అసలు దీన్ని ఎలాగా మనం ఎట్లాగా దీన్ని మనం అంటే ఒక టెస్ట్ ద్వారా 2 టెస్టులు TSH ఒక టెస్ట్, తర్వాత T3 T4 అని 2 టెస్టులు. వీటిల్లో మనకి హైపోథైరాయిడిజం ఉందా లేదంటే హైపర్ థైరాయిడిజం ఉందా ఈ 2 తెలుస్తాయండి. అసలు ఇది ఎందుకంటే కేవలం అసమతుల్యత వలన, అంటే ఇది మెటబాలిజం ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన ఇది మనకి ఈ థైరాయిడ్ అనేది బయటపడుతుంది. ఒకటి దీనికి అసలు ఎట్లా హైపోథైరాయిడిజం ఉంటే ఎట్లా చేయాలండి అని అంటే ఫస్ట్ వాళ్ళకి కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అండి, ఒకటి బరువు పెరుగుతారు, తర్వాత అంటే తక్కువ ఉన్న హైపోథైరాయిడిజం తక్కువగా ఉన్న వాళ్ళల్లో బరువు పెరుగుతారు. ఈ బరువు పెరిగే వాళ్ళల్లో ఈ సరిగ్గా ఫుడ్ తీసుకోవాలనిపించదు, ఎప్పుడు నీరసంగా ఉంటారు, ఏ పని చేయాలి ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది, చాలా నీరసంగా ఉంటుంది, ఊరికోరిని చెమటలు పడతా ఉంటే ఒక 3 or 4 days కనుక డాక్టర్ సూచించిన మందులు కనుక వేసుకోకపోతే ఈ జాయింట్స్ అన్నీ పెయిన్స్ వస్తాయి. ఇంక ఇదంతా ఇట్లాగా డబుల్గా ఇట్లా వాసిపోయింది. ఇది మెయిన్ దేనికి హైపోథైరాయిడిజం. ఇదే హైపర్ థైరాయిడిజంకి అయితే అసలు ఇవి ఏమి కీళ్ళవాతల్లాగా అంటే మీకు ఎట్లా చెప్పాలంటే సెమీ ఆర్థరైటిస్ లాగా ఇవన్నీ పెయిన్స్, అసలు మనం ఏది చిన్న బరువు కూడా ఇట్లా మోయలేకపోవడం, ఇట్లాంటివన్నీ హైపర్ థైరాయిడిజం ఉంటాయి. ఇది కూడా బరువు బాగా తక్కువగా ఉంటారండి. వీళ్ళు ఎంత తిన్నా తక్కువగా ఉంటారు. దీనికి సరైన ఫుడ్ ఏం తీసుకోవాలంటే మీకు ఒకటి చెప్తానండి. అందరూ అంటారు ఏంటండి థైరాయిడ్ ఉంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ తినకూడదు. అసలు దాంట్లో ఎక్కడ ఏం లేదండి. దాంట్లో కాకపోతే పచ్చి తీసుకోవాలి, అవి బాయిల్ చేసినాయి అంటే లైట్గా, దాంట్లో మళ్ళీ ఏమి అంటే షుగర్స్ లేదు సాల్ట్స్ లేదంటే స్పైసెస్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ రా తీసుకో. కానీ రాది తీసుకోలేం కదా, జస్ట్ లైట్గా బాయిల్ చేసుకొని తినడం అట్లా. దేనికి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంకి ఉప్పు ఉన్న చేపలు, అయోడిన్ ఎక్కువగా ఉన్నాయి, ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి. తర్వాత లీవ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మ్యాక్సిమం అంటే ఎక్కువ యోగా చేయడం కానివ్వండి, వాకింగ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా అసమతుల్యత అనేది లేకుండా చూసుకుంటే థైరాయిడ్. కానీ థైరాయిడ్ వన్స్ ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి ఏ లెవెల్స్ ఎంత ఉంటాయో చూసుకొని ఆ లెవెల్ని బట్టి కంపల్సరీ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాలి. ఇది వాడకుండా 2-3 రోజులు కనుక వాడకుండా అట్లా పెట్టాం చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి, కానీ కంపల్సరీ వేసుకోవాలి. ట్యాబ్లెట్లు అనేవి మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఇంకా గ్రంథి ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ ఇది పెట్టే బాధ అసలు మనం డిస్క్రైబ్ చేయలేమండి. మీకు ముందు అసలు ఎంత ఉంటే ఎంత దానికి ఎంత ట్యాబ్లెట్ తీసుకోవచ్చు, ఎంత మెజర్మెంట్స్కి ఎంత 20 mg 25 mg 50 mg 75 mg 100 mg 125 mg ఎంత తీసుకోవచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.